దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాటి చేదు ఘటనలు ఆ చీకటి రోజులపై నేటి తరానికి తెలియజేసే లక్ష్యంతో బీజేపీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బుధవారం అవగాహన సదస్సులు నిర్వహించనుంది. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో అప్పటి కాంగ్రెస్ ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని కూనిచ్చేసిందని, ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్ వ్యవహరించిన నియంతృత్వ ధోరణులను, నాటి అమానుష ఘటనలను నేటి యువతరానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు బీజేపీ పేర్కొంది. 21 నెలల పాటు కొనసాగించిన ఎమర్జెన్సీ కాలంలో లక్షలాది మంది జైళ్లు పాలయ్యారని, అసలు దేశమే ఒక జైలుగా మారిపోయిందని ఆ పార్టీ పేర్కొంది. ఎమర్జెన్సీ కాలంలో ప్రశ్నించిన ప్రతి ఒక్కరూ జైలు పాలయ్యారని బీజేపీ రాష్ట్ర శాఖ పేర్కొంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏలూరులో జరిగే అవగాహన సదస్సుకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, అలాగే పాలకొల్లులో జరిగే సదస్సుకు రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి భువనేశ్వర్ రాజారావుతోని తెలిపారు. అలాగే తిరుపతి సదస్సుకు ఎంపీ అపరాజిత సారంగి ముఖ్య అతిథిగా హాజరవుతారు.